శివారాధనకు ప్రదోషకాలం చాలా శ్రేష్టమైనదిగా చెప్తారు. ప్రదోషకాలంలో శివారాధన ఏ రకంగా చేయాలి? మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి ఆరాధన ప్రక్రియల్లో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రధానమైనటువంటి తిథి, ప్రధానమైన సమయాన్ని నిర్దేశించారు. ఏకాదశిని ఏ విధంగా మహావిష్ణు ఆరాధనకు చెప్పారో, అష్టమి అమ్మవారికి చెప్పారు. అదేవిధంగా శంకరుడి బోళాశంకరుణ్ణి ఆరాధించడానికి ప్రదోష సమయాన్ని చెప్పారు. ప్రదోష సమయం అంటే అర్థం ఏంటంటే సాయం సంధ్యా సమయం, అంటే సూర్యాస్తమయానికి మొత్తము 94 నిమిషాలు చెప్పారు అటు ఇటుగా. అంటే సూర్యాస్తమయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత కలుపుకొని ఒక 2 గంటల సమయాన్ని ప్రదోష సమయం అన్నారు. ఈ ప్రదోషము అని ఎందుకన్నారంటే మనం తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని దోషాలు ఏవైతే ఉంటాయో ప్రకృష్టమైన దోషాల్ని పరిహరించే సమయం కనుక దీన్ని ప్రదోష సమయం అన్నారు. ఈ ప్రదోష సమయంలో పరమేశ్వరుడు చాలా ఆనందంగా ఉంటాడు. పరమేశ్వరుడు పార్వతీదేవితో కైలాసంలో తాండవం చేసేటువంటి సమయం, శివతాండవం అంటాం కదా. ప్రదోష సమయంలో స్వామి పార్వతీదేవితో ప్రమదగణాలైనటువంటి నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, ఇతరమైనటువంటి శివగణాలన్నీ కూడా వాయిద్యాలు వాయిస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేసే సమయం. ఎవరి దగ్గరన్నా పని కావాలంటే వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు ఉంటే మనకు పని అయిపోతుంది. కనుక పరమేశ్వరుడు ప్రదోష సమయంలో చాలా అనుగ్రహకారకంగా ఉంటాడట. అప్పుడు ఎవరు ఏం కోరుకుంటే ఆ కోరికను తీరుస్తారు. కనుక శివారాధన చెయ్యాలంటే ప్రదోషం చెప్పారు. ఈ ప్రదోషాలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి. నిత్య ప్రదోషము, పక్ష ప్రదోషము, మాస ప్రదోషము, మహాప్రదోషం అని. నిత్య ప్రదోషం అంటే ప్రతిరోజు కూడా సూర్యాస్తమయానికి అటు ఇటుగా ఉండే సమయం. పక్ష ప్రదోషం అంటే శుక్లపక్షంలో వచ్చినటువంటి త్రయోదశి సమయం, ఆ సమయంలో సూర్యాస్తమయానికి అటు ఇటు ఉండే సమయం. మాస ప్రదోషం అంటే మాస శివరాత్రికి ముందు రోజు వచ్చేది, అంటే త్రయోదశి. చతుర్దశి మాస శివరాత్రి అంటాం కదా, అమావాస్యకు ముందు చతుర్దశి, చతుర్దశికి వచ్చే ముందు త్రయోదశి. ఆ త్రయోదశి సూర్యాస్తమయ సమయానికి ఉంటే తిథి, అది మాస ప్రదోషము అన్నారు. ఈ రకంగా నిత్య ప్రదోషము, పక్ష ప్రదోషము, మాస ప్రదోషము. ఇది కాక సంవత్సర ప్రదోషం, మహాప్రదోషం అన్నారు. ఇది మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి. ప్రతి మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి ముందుని మాస ప్రదోషం అని, సంవత్సరానికి వచ్చేటువంటి మాఘమాసంలో చివరిలో వచ్చేటువంటి దాన్ని మహాప్రదోషం అంటారు. ఆ మహాప్రదోషమే శివరాత్రి. పరమేశ్వరుడికి ఆనంద సమయం కనుక ఈ ప్రదోష సమయంలో ప్రదోషకాల శివార్చన చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. ఈ సమయంలో మనము మృత్తిక ద్వారా, అంటే బంకమన్ను ద్వారా శివలింగాన్ని తయారు చేసి పూజిస్తే విశేషమైన ఫలితం. లేకపోతే స్ఫటికలింగము లేదా పాషాణశిల, ఆ రకంగా ఉండేటువంటి శివలింగాన్ని మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కనుక ఈ ప్రదోష సమయంలో చేస్తే, అంటే ఉదయమంతా ఉపవసించి సూర్యాస్తమయానికి ఒక అరగంట, కనీసం అరగంట ముందుగా ప్రారంభించి సూర్యాస్తమయం తర్వాత ఒక గంటకు ముగిసేటట్లుగా శివారాధన చేసి బిల్వదళాన్ని సమర్పిస్తే అనంతమైనటువంటి భోగ మోక్షాలు పరమాత్మ కలిగిస్తారు. కనుక ప్రదోషము అనేది శివప్రీతికరమైనటువంటిది. ఆ సమయంలో పరమాత్మ పార్వతీ సమేతంగా ఉంటారు, శక్తి సహితంగా పరమాత్మ ఉంటారు. కనుక మనకు అనుగ్రహించేటువంటి అనుకూల సమయంగా భావన చేస్తూ ఆరాధనా పద్ధతుల్లో ప్రదోషానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది.